హే గైస్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడర్ 28. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా వై రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్ట్రాటజీ ఇన్ ఫారెక్స్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ అని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్. సో గైస్ లెట్స్ స్టార్ట్ ది టాపిక్. సో వాట్ రిస్క్ మేనేజ్మెంట్ రియల్లీ మీన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రొటెక్టింగ్ యువర్ క్యాపిటల్. ఓకే. సో ఫస్ట్ మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు జనరల్గా ఎవరైనా ఫారెక్స్ ట్రేడింగ్కి కొత్తగా వస్తే చాలామంది ఏం చేస్తారంటే రిస్క్ మేనేజ్మెంట్ కన్నా స్ట్రాటజీ మంచిగా ఉండాలి అని అంటారు. అండ్ స్ట్రాటజీయే 100% అన్నీ అనుకుంటారు, బట్ కాదు. స్ట్రాటజీ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పార్టే, బట్ అంతకంటే ఇంపార్టెంట్ అనేది ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. స్ట్రాటజీ వచ్చినంత మాత్రాన మనం ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవ్వం కదా. మనం ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవ్వాలి అంటే ఫస్ట్ మన క్యాపిటల్‌కి మేనేజ్ జేయడం అనేది రావాలి. సో, అందుకే ఈ రిస్క్ మేనేజ్మెంట్ వీడియో నేను చేసిన. చాలామంది స్ట్రాటజీ నేర్చుకుంటారు గానీ స్టిల్ లూజింగ్ స్ట్రీక్స్‌లో ఉంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక మైండ్‌లో ఒక క్లియర్ ఇమేజ్ అనేది ఫార్మ్ అయితది. మీరు ఏం జేయాలి, ఏం చేయొద్దు అనేది ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉంటది. ఓకే. సో, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏందంటే హౌ మచ్ యూ రిస్క్ పర్ ట్రేడ్. కొందరు ఏం చేస్తారు, వాళ్ళ క్యాపిటల్‌కి 1% రిస్క్ చేస్తారు, 2% రిస్క్ చేస్తారు, 3% రిస్క్ చేస్తారు. కొందరైతే పర్ ట్రేడ్ 20% కూడా రిస్క్ చేసేవాళ్ళున్నారు నా ఫ్రెండ్ సర్కిల్‌లో. సో, అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. నీకు 20% నువ్వు రిస్క్ చేస్తే నీకు ఒక్క టీపీ వస్తదొచ్చు. బట్ వాట్ అబౌట్ ద లాంగ్ టర్మ్? లాంగ్ టర్మ్‌లో నువ్వు సర్వైవ్ అవుతావా లేవా అనేది ఇక్కడ క్వెషన్ మార్క్. ఓకే. సో, అందుకని ఎప్పుడైనా గానీ ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ త్రూ వెళ్ళాలి. పర్ ట్రేడ్‌కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అన్నట్టు రిస్క్ చేయాలి. ప్రాఫిట్స్ కూడా ఫిక్స్డ్ అన్నట్టే ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. గ్రీడీగా కూడా ఎళ్ళొద్దు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ హౌ మచ్ యూ కెన్ లూజ్ ఇన్ ఎ డే. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్‌గా నేనున్నా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే పర్ ట్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. పర్ ట్రేడ్ నేను ఒక $100 రిస్క్ చేస్తున్నా. ఓకే. ఇన్ కేస్ నాది ఎస్ఎల్ అయిపోతే నేను $100 నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా మార్కెట్‌కి. ఓకే. ఇంకొక ఆపర్చునిటీ దొరికితే ఇంకొక ఎగ్జిక్యూషన్ కూడా నేను చేస్తా. సో, ఇక్కడ నేనేందంటే డైలీ 2% రిస్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నా అని అర్థం. ఇన్ కేస్ నాకు 2% కూడా ఎస్ఎల్ అయిపోయింది అంటే సో, ఐయామ్ డన్ ఫర్ ది డే అన్నట్టు. నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ నెక్స్ట్ డే చూసుకుంటా. ఓవర్ ట్రేడింగ్ చేయను. ఓకే. సో, ఒకవేళ నాకొక టీపీ అయింది, మళ్ళీ ఇంకొక ట్రేడ్ పెడతానా అంటే పెట్టను. ఎప్పుడైనా నేను నేను ఫాలో అయ్యేది పర్ డే ఒకటే ట్రేడ్. ఒకవేళ ఎస్ఎల్ అయితే 2 ఎస్ఎల్స్ అయితే ఐయామ్ డన్ ఫర్ ది డే. 1 టీపీ అయినా ఐయామ్ డన్ ఫర్ ది డే. ఓకే. ఒకటి ఎస్ఎల్ అయిపోతే ఇంకొకటి నేను ట్రై చేస్తా అన్నట్టు. సో, అలా మీరు కూడా ప్రాపర్‌గా డైలీ నేను ఎంత పర్సెంట్ రిస్క్ చేయాలి, ఎంత పర్సెంట్ నేను మార్కెట్‌కి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా అన్నట్టు ఆహ్, ప్రాక్టికల్‌గా ఆలోచించి ఆ స్టెప్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ హౌ యూ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. మన క్యాపిటల్ ఎట్లా ప్రొటెక్ట్‌గా ఉంటది? ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో చేస్తే. ఎప్పుడు పోయినా గానీ మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తే, లేకపోతే ఓవర్ రిస్క్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ తెద్దాము అనుకున్నా, ఈ టైంలో ఖచ్చితంగా మనం లాసెస్ అయిపోతాము. అందుకే ఎప్పుడైనా క్యాపిటల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్‌తో ముందుకెళ్ళాలి. ఆర్‌పిటి అంటే రిస్క్ పర్ ట్రేడ్ అనేది మనం ఫిక్స్ అవ్వాలి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ట్రేడింగ్‌లో ఆహ్, మెయిన్ థింగ్ ఏందంటే ట్రేడింగ్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ ఫస్ట్. ఇట్స్ అబౌట్ నాట్ లూజింగ్ మనీ. ఓకే. ఫస్ట్ మనం పైసలు సంపాదించడం కంటే పైసలు ఎట్లా కాపాడుకోవాలనేది నేర్చుకోవాలి. సో, దీనికి మనము కరెక్ట్‌గా ఫాలో అవ్వాలంటే మనకు కావాల్సింది ఒక బెస్ట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ రిస్క్ మేనేజ్మెంట్. బెస్ట్ స్ట్రాటజీ లేకపోయినా గానీ మనకు లూజింగ్ స్ట్రీక్స్ అనేటివి కంటిన్యూగా తగులుతా ఉంటాయి. కాబట్టి ఒక బెస్ట్ స్ట్రాటజీ కూడా మీరు చూజ్ చేసుకోండి. ఇన్‌కేస్ ఎవరికైనా పర్సనల్‌గా మెంటర్‌షిప్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వై ఎ గుడ్ స్ట్రాటజీ ఫెయిల్స్ వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మీరు ఒక బెస్ట్ ఒక ఒక గుడ్ ట్రేడర్, యూ హ్యావ్ ఎ గుడ్ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీకి ఒక 60%, 70%, 80%, 90% సమ్‌వాట్ విన్ రేట్ ఉంది. ఓకే. సో, అంత మంచి విన్ రేట్ ఉంది అని చెప్పేసి మనం కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతామా? నో. దిస్ ఈస్ ఓన్లీ ఎ 70% విన్ రేట్ అంతే. ఓకే. మిగతా 30% ఏదైతే ఉందో ఒక ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్స్ ఉంటాయన్నట్టు. సో, ఎంత విన్ రేట్ ఉన్నా గానీ మనము ఎప్పుడు గూడా ఒక్కటే ట్రేడ్‌లో చాలా రిస్క్ అనేది చేయొద్దు. వన్ సింగిల్ ట్రేడ్‌లో ఇఫ్ యూ రిస్క్ టూ మచ్ యూ కెన్ లూజ్ యువర్ అకౌంట్ ఇన్ సింగిల్ ట్రేడ్. ఓకే. సో, అందుకే ఎప్పుడైనా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ త్రూగా ఎళ్ళండి. ఈవెన్ మీ స్ట్రాటజీ ఒక మంచి స్ట్రాటజీ అయ్యుండొచ్చు. ప్రాపర్ విన్ రేట్ అయ్యుండొచ్చు. బట్ రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే ఎస్ఎల్ అయిపోతే అకౌంట్ బ్లో అయిపోతది. కాబట్టి
ఖచ్చితంగా ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ త్రూ వెళ్ళండి. ఓకే. ఒక బెస్ట్ స్ట్రాటజీ ఇప్పుడు మీకెవరికైనా ఒక డౌట్ ఉండొచ్చు. అరే! ఒక మంచి స్ట్రాటజీ కావాలి నాకు అని అనుకుంటే ఈవెన్ మీరు 50% విన్ రేట్ ఉన్న స్ట్రాటజీ కూడా మీరు ప్రాఫిటబుల్‌గా అవ్వచ్చు. ఓకే. బట్ ఏందంటే ప్రాపర్‌గా రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది ఫాలో చేయాలి. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. మెయిన్‌గా ఇక్కడ చెప్తున్నా కదా! ప్రాఫిట్ కంటే మెయిన్‌గా ఇక్కడ మనం ఎక్కువ ఎట్లా సర్వైవల్ అవ్వాలి అనేదే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో, దానిపైన ఫస్ట్ ఫోకస్ చేయండి మీరు ప్రాఫిట్స్ చేసే ముందు. ఓకే. రిస్క్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్‌మెంట్ లేకపోతే ఖచ్చితంగా అకౌంట్స్ బ్లో అయిపోతాయి. ఎంత మంచి స్ట్రాటజీ ఉన్నా సరే. క్లియర్? బిగ్ మిస్టేక్ మోస్ట్ ఫారెక్స్ ట్రేడర్ మేక్స్. ఓకేనా? ఈవెన్ నేను ఈ మిస్టేక్స్ చేషినా పర్సనల్‌గా నాకు గూడా ఈ మిస్టేక్స్ పైన నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాట్ ఓన్లీ మీ ఐ థింక్ ఎవ్రీ ట్రేడర్ మేక్స్ దిస్ సేమ్ మిస్టేక్ రిపీటెడ్‌లీ. బట్ వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెన్ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే. ఫస్ట్ దే ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్టర్ విన్స్. కంటిన్యూగా లూజింగ్ స్ట్రీక్స్ వచ్చిన కంటిన్యూగా ప్రాఫిట్ స్ట్రీక్స్ వచ్చినా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. బట్ మార్కెట్ అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తే మనం ముందుకెళ్ళలేం గదా! సో, ఏందంటే ఎప్పుడైనా రిస్క్ మేనేజ్‌మెంట్ ఈక్వల్‌గా ప్రాపర్‌గా పెట్టండి. అరే! నాకు ఎక్కువ విన్స్ అయితున్నాయి. చలో నా స్ట్రాటజీ మస్తు హైలైట్ వర్క్ అయితుంది. 90% నా స్ట్రాటజీ విన్ రేట్ ఉంది అని చెప్పేసి మనం ఒక్క ట్రేడ్‌లా ఓవర్ రిస్క్ చేసినా ప్రాబ్లమే. అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ కావాలని ఓవర్ ట్రేడింగ్ చేసినా ప్రాబ్లమే. అండ్ నెక్స్ట్ రివెంజ్ ట్రేడ్స్ ఆఫ్టర్ లూజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూగా 2 ఎస్ఎల్స్ అయినాయి. ఇట్లా మైండ్ అంతా పిచ్చిలేస్తది. ఆ పిచ్చిలేసిన మూమెంట్‌లో మనం థర్డ్ ట్రేడ్ ఫుల్ రిస్క్ చేసి పెట్టేస్తే అకౌంట్ బ్లో అయిపోతది. కాబట్టి మీకు ఏం చెప్తున్నా అంటే డైలీ 2 ట్రేడ్సే ప్లాన్ చేయండి. డోంట్ గో మోర్ దెన్ 2 ట్రేడ్స్. సో, ఎప్పుడైతే రివెంజ్ ట్రేడ్స్ గానీ, ఓవర్ ట్రేడింగ్ గానీ, ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ట్రేడ్స్ కానీ, ఇవెప్పుడైతే ప్రాపర్‌గా మీ కంట్రోల్‌లో ఉంటాయో, అప్పుడు మీరు లాంగ్ టర్మ్ సర్వైవింగ్ అనేది చాలా ఎక్కువుంటది. లాంగ్ టర్మ్ సర్వైవింగ్ కాదు గానీ, మీరు ఇదొక కెరియర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఎమోషనల్ సర్కిల్ కరెక్ట్ లేవు, రిస్క్ మేనేజ్‌మెంట్ కరెక్ట్ లేదు అన్నప్పుడు కష్టం గదా! అట్లా. సో, నెక్స్ట్ దిస్ ఎమోషనల్ రిస్క్ అడ్జస్ట్‌మెంట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు బ్లో అన్ అకౌంట్. ఓకే. క్లియర్ గదా మీకిది? నెక్స్ట్ సింపుల్ రిస్క్ రూల్ ఎవ్రీ ట్రేడర్ షుడ్ ఫాలో. ఓకే. రిస్క్ ఓన్లీ ఏ స్మాల్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ పర్ ట్రేడ్. ఓకేనా? మీ మీరేం జేయాలి అంటే పర్ ట్రేడ్ ఫిక్స్డ్ పర్సెంటేజ్‌లో రిస్క్ చేయండి అండ్ చిన్నగా రిస్క్ చేయండి. సో, ఇది మీరు చేస్తే యాస్ ఎ బిగినర్ మీరు ఇది ఫాలో అవుతే మీ ఎమోషనల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ మీ అకౌంట్ గూడా సేఫ్‌గా ఉంటది. ఒక ఎస్ఎల్ అయినందుకు ఇక్కడేమి పెద్ద ఇబ్బందేమి ఉండదన్నట్టు. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పర్ ట్రేడ్ ఒక 50% రిస్క్ చేసిన తర్వాత ఎస్ఎల్ అయింది అనుకుందాం. అప్పుడు మీ ఎమోషన్స్ ఎట్లుంటాయి? అండ్ మీ అకౌంట్ ఎంత డ్యామేజ్ అయితది? రైట్? సో, అందుకే ఒక స్మాల్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ పర్ ట్రేడ్స్‌లోనే రిస్క్ చేసుకోండి. సో, ఇది బెస్ట్ అన్నిటికంటే. వై స్మాల్ రిస్క్ క్రియేట్స్ బిగ్ కన్సిస్టెన్సీ. సో, మనము ఎప్పుడైనా మార్కెట్‌లో ఒక ప్రాపర్‌గా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా బిజినెస్‌లో అయినా ఏదైనా సరే కొంచెం మనం ఎక్కువ రిస్క్ చేసినామంటే కొంచెము మనకి ఫియర్ వచ్చేస్తది. సో, గ్రీడ్ వచ్చేస్తది. కామ్‌గా ఉండం. ఎక్కువ థింకింగ్ అనేది ఎక్కువ చేస్తాము. సో, అదే ఒకవేళ మనం తక్కువ రిస్క్ చేసుకుంటే ఏమైపోతది ఇక్కడ? ఫస్ట్ మనం కామ్‌గా ఉంటాం. నెక్స్ట్ రూల్స్ అనేది మనం ప్రాపర్‌గా ఫాలో అయితాం. బ్రేక్ చేయము. ఎందుకంటే మనం పెద్దగా రిస్క్ చేస్తే కూడా కొంచెం కొన్నిసార్లు భయం పడి ఇష్టమున్న డెసిషన్స్ తీసుకోవాల్సొస్తది. సో, అట్లా కూడా అయితది కదా జనరల్‌గా అది. మళ్ళీ ఇంకొకటేంది మన క్లారిటీ ఏదైతే ఉందో అది థింకింగ్ క్లారిటీ అనేది క్లియర్‌గా ఉండది. సో, ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాం అన్నట్టు. సో, బిగ్ రిస్క్ క్రియేట్స్ ఫియర్ అండ్ గ్రీడ్. ఓకే. సో, ఎప్పుడైనా చిన్నగా రిస్క్ చేస్తూనే స్టార్ట్ చేయండి ట్రేడింగ్. ఎప్పుడు కూడా స్టార్టింగే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు రిస్క్ తీసుకోవడం మీకు అలవాటయిపోయిందంటే మీరు ఈవెన్ పెద్ద రిస్క్ తీసుకున్నా గానీ మీరు కామ్‌గానే ఉంటారు. రూల్స్ ఫాలో చేస్తారు. క్లియర్ థింకింగ్ చేస్తారు. ఫియర్ ఉండది. గ్రీడ్ ఉండది. ఓకే. సో, ఫస్ట్ యాస్ ఎ బిగినర్ మాత్రం ఖచ్చితంగా చిన్నగానే స్టార్ట్ చేయండి. ఓకే. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద లెవెల్‌కెళ్ళొద్దు యాస్ ఎ బిగినింగ్. నెక్స్ట్ లూజింగ్ స్ట్రీక్ రియాలిటీ వెరీ ఇంపార్టెంట్. సో, ఈవెన్ నేనైనా లూజింగ్ స్ట్రీక్స్ అనేది నాకు గూడా అయినాయి. యాస్ ఎ ట్రేడర్ అది కామన్ థింగ్. మనం అది ఫేస్ చేయాల్సిందే తప్పది. సో, ఇక్కడ ఒక మంచి ట్రేడర్ అయినా గానీ, ఈవెన్ నేను ఒక ఆల్మోస్ట్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ట్రేడ్ చేస్తున్నా. ఈవెన్ నాకు లూజింగ్ స్ట్రీక్స్ అనేటివి తలుగుతాయి. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. బట్ లూజింగ్ స్ట్రీక్స్ వస్తున్నాయా అని జెప్పేసి ఆహ్,
వచ్చే నెక్స్ట్ ట్రేడ్స్‌లో మనం ఎప్పుడు గూడా రిస్క్ ఎక్కువ చేసి మనం రికవర్ చేద్దామనే మైండ్ సెట్‌తో ఉండొద్దు. ఒకవేళ లూజింగ్ స్ట్రీక్ మనకు కంటిన్యూ‌గా వస్తుందంటే మార్కెట్ బాలేదు అని అర్థం. ఆ టైంలో 1% రిస్క్‌లో మీరు 0.50% రిస్క్ చేసుకోండి. ఇట్స్ బెస్ట్ గానీ ఎప్పుడు గూడా అగ్రెసివ్‌గా ఎళ్ళొద్దు. లూజింగ్ స్ట్రీక్స్ వస్తున్నాయి. నేను రికవర్ చేసుకోవాలి అది ఇది అని జెప్పేసి. సో, ఆ టైంలో గూడా మనం రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో జేయాలి. అప్పుడు మనం లాంగ్ టైమ్‌లో మనం ఏందంటే లాస్ అయిన అమౌంట్ గూడా మళ్ళీ మనం రికవర్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సరే మీరు కామెంట్స్‌లో మీరు నాకు క్వెషన్ ఎయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు టెలిగ్రామ్‌లో నాకు డీఎం చేసినా, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ డీఎం చేసినా నేను మీకు డెఫినిట్‌గా రిప్లై ఇస్తా. సో దట్ మీ డౌట్స్ కూడా క్లారిటీ అయిపోతాయి. ఓకేనా? సో, ప్రొఫెషనల్ థింకింగ్స్ వర్సెస్ రిటాల్ థింకింగ్. సో, మీకొకటి చెప్తా. సో, యాక్చువల్లీ ఇంతకుముందు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పర్సన్ మెసేజ్ చేసిండన్నమాట. సో, ఏమని మెసేజ్ చేసిండంటే, "అన్న నీ మెంటర్‌షిప్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. మరి నేను క్యాపిటల్ మంచిగా ప్రాఫిట్స్ చేయగలుగుతానా? 1 మంత్ ఎవ్రీ మంత్‌లో లేకపోతే ఎవ్రీ 15 డేస్‌కి నేను నా క్యాపిటల్ డబుల్, ట్రిపుల్ చేసుకుంటానా క్యాపిటల్‌కి" అని అన్నాడు. నాకైనా అట్లా అంటే నాకు నవ్వొచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ ఏందంటే అసలది పాసిబులే. బట్ ఏందంటే దానికి కూడా ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంటది. దానికి చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలి. చాలా నాలెడ్జ్ కావాలి దానికి. బట్ నువ్వు మార్కెట్‌కి కొత్తగా రాంగానే నేను అకౌంట్‌కి డబుల్ చేస్తా, త్రిబుల్ చేస్తా, అరే 10 టైమ్స్ చేస్తా అనేది యాక్చువల్లీ ఒక బిగినర్ థింక్ చేసే థింక్ చేసే పనిది. కాబట్టి ఎప్పుడైనా ఒక ప్రొఫెషనల్ లాగా థింక్ చేయండి. మెయిన్‌గా ఏందంటే నా క్యాపిటల్ నేను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను పర్ మంత్ నాకు ఇంత సరిపోతాయి అంతే. నేను దానికి మించి నాకు ట్రేడ్స్‌ని ఎక్కువ చేయను. ఓవర్ ట్రేడింగ్ చెయ్యను. సో, ఇట్లా ప్రాపర్‌గా లాజిక్‌గా ఆలోచించాలి మీరు. ఎందుకంటే మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తేనే కదా మనం లాంగ్ టర్మ్ మనము సర్వైవ్ అవ్వగలుగుతాం ఇక్కడ. కాబట్టి ఎప్పుడు గూడా ఏదో ఏం తెలవనట్టు అట్లా చేయకండి. ఎప్పుడైనా ట్రేడింగ్‌లో మీరు ప్రాఫిటబుల్ కావాలంటే ఫస్ట్ యూ హావ్ టు యాక్ట్ యాస్ యూ ఆల్రెడీ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్. అప్పుడే నీకు మార్కెట్ ఏందో నీకు తెలుస్తది. బట్ మార్కెట్ అనేది ఒకటి, మళ్ళీ నువ్వు థింకింగ్ చేసేదొకటి. సో, రియాలిటీ అండ్ ఇమాజినేషన్స్ ఇవి 2 చాలా డిఫరెంట్. ఓకేనా? మీరెప్పుడైతే మార్కెట్‌కి ప్రాపర్‌గా అర్థం చేసుకోవడం నేర్చుకుంటారో, ఇది నేను చెప్పకున్నా మీరు ఆటోమేటిక్‌గా తెలుసుకుంటారు. సో, ఇది. సో, ఎప్పుడైనా ఒక ప్రొఫెషనల్స్ లాగా థింక్ చేయండి. ఎంత నేను క్యాపిటల్‌కి ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆర్‌బిటి పర్ ట్రేడ్ నేను ఎంత రిస్క్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్స్, ప్రాపర్ స్ట్రాటజీ, ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఇంకా మీకు ఇట్లాంటి కంటెంట్స్ ఇంకా ఏం కావాలన్నా సరే నాకొకసారి మీరు కమెంట్స్‌లో నాకు పెట్టండి. మీకు స్పెసిఫిక్‌గా ఏదైనా టాపిక్ పైన కావాలి అంటే దాని గురించి డెఫినిట్‌గా నేను వీడియో చేస్తా. సో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా గైస్. ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ తీసిండ్రు. ఆ కార్‌కి ఫుల్ స్పీడ్‌గా నడుపుతున్నారు. బట్ మళ్ళీ మీరు రియలైజ్ అయితారు దానికి బ్రేకులు లేవని చెప్పేసి. అప్పుడేమైతది? యాక్సిడెంట్ పక్కా. ఓకేనా? యాక్సిడెంట్ 100% అయితది. బ్రేకులు లేవు. నువ్వు అంత ఫాస్ట్ ఉన్నావన్నప్పుడు కార్ ఏడికెళ్ళి ఆగుతది? అయితే నువ్వు కాళ్ళకెళ్ళి దుంకేయాలి. లేకపోతే కార్‌కి వదిలేసుకోవాలి. ఏదో ఒకటి. కానీ రెండిట్లో నువ్వు బతికే ఛాన్సెస్ కూడా దాని ప్రాబబిలిటీ తక్కువ. సో, ఎట్లయితే ఈ కార్‌కి బ్రేక్స్ అనేటివి ఇంపార్టెంటో, అట్లా ట్రేడింగ్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది బ్రేక్ లాంటిది. ఓకేనా? స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ యూజ్ చేసి ఆర్‌పిటి డిసైడ్ అవ్వండి. ఎంత పర్సెంటేజ్ రిస్క్ చేయాలి నేను పర్ ట్రేడ్ అనేది డిసైడ్ అవ్వండి. సో, అప్పుడే బ్రేకులున్న కార్‌లాగా బిహేవ్ చేస్తామన్నట్టు. కార్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ తొక్కాలి అనేది తెలుస్తది. సో, అలా రిస్క్ మేనేజ్‌మెంట్ కూడా ఎంత రిస్క్ చేయాలి, ఎంత రిస్క్ చేయొద్దు, నేను ట్రేడ్ తీసుకోవాలా, తీసుకోవద్దా, స్టాప్ లాస్ పెట్టాలా, పెట్టొద్దా, టీపీ పెట్టాలా, పెట్టొద్దా అనేది మనకొక క్లారిటీ ఉంటదన్నట్టు. ఓకే. నెక్స్ట్ ప్రాక్టికల్ రిస్క్ మేనేజ్‌మెంట్ రూల్స్. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు మార్కెట్‌లో వచ్చిండ్రంటే ఫస్ట్ ఫిక్స్డ్ రిస్క్ పర్ ట్రేడ్ ఎంత చేయాలనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఎంత పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? అనేది ముందే తెలుసుకొని సెట్ చేసుకొని ఎంట్రీ పెట్టాలి. ఓకే. అండ్ డైలీ లాస్ లిమిట్ కూడా సెట్ చేసుకోండి. డైలీ లాస్ లిమిట్ నాకు 2% నేను రిస్క్ తీసుకుంటానా? 1% నేను రిస్క్ చేసుకుంటానా? ఓవరాల్‌గా డైలీ లాస్ లిమిట్ అనేది డిసైడ్ అవ్వండి. అండ్ నో ఓవర్ లివరేజింగ్. సో, చాలామందికి ఒక క్వెషన్ వస్తది. మంచి లివరేజ్ ఏందన్నా అనంటే, లెవరేజ్ నువ్వు ఎంత తీసుకున్నా అక్కడ ప్రాబ్లమ్ లేదు బ్రో. బట్ లెవరేజ్‌కి నువ్వు ఎంత యూజ్ చేస్తున్నావు అనేది అక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? జనరల్‌గా నేనైతే లెవరేజ్ 1:500 యూజ్ చేసుకుంటా. బట్ నేనంతా యూజ్ చేయను 1:500లో. నేను చేసే ఓన్లీ 1%, 2% పర్ ట్రేడే రిస్క్ కాబట్టి నాకు ఎక్కువ లెవరేజ్ ఉన్నా, నాకు తక్కువ లెవరేజ్ ఉన్నా నాకు అంతేం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. లెవరేజ్ అంటే ఏం లేదు. జనరల్‌గా ఎక్స్‌ట్రా పొజిషన్స్ తీసుకోవడానికి అంతే. ఓకే.
నెక్స్ట్ నో ఎమోషనల్ పొజిషన్ సైజింగ్. అరే! మార్కెట్ చాలా అగ్రెసివ్‌గా వెళ్తున్నది. పక్కా టీపీ అయితదని చెప్పేసి మనం ఎప్పుడు కూడా పర్ ట్రేడ్ ఎక్కువ రిస్క్ చేసుకుంటా లాట్ సైజ్‌లో పెంచుకుంటా ట్రేడులు చేయొద్దు. ఇవన్నీ ముందు డిసైడ్ అవ్వాలి. 1, 2, 3, 4, 5 ఈ 5 టర్మ్స్ ఏవైతే ఉందో ముందే డిసైడ్ అయిన తర్వాత ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సో, ఇదొక్కటి గైస్. ఇది నేను గూడా చాలా రియలైజ్ అయినా. ఇది నేను గూడా మీకు చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం లేదు. ఎ బ్యాడ్ స్ట్రాటజీ విత్ ఎ గుడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ కెన్ సర్వైవ్. ఈవెన్ ఎంత వరస్ట్ స్ట్రాటజీ ఉన్నా ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో చేసినా మీ అకౌంట్ బ్లో కాదు. చాలా సేఫ్‌గా ఉంటది. బట్ మంచి స్ట్రాటజీ ఉండి రిస్క్ మేనేజ్‌మెంట్ గలీజ్ ఉంటే ఖచ్చితంగా అకౌంట్ బ్లో అయిపోతది. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంటే కాదు. ప్రాపర్ స్ట్రాటజీ పైన ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఉందా? లేదా? అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? బ్యాడ్ స్ట్రాటజీ ఉన్నా, రిస్క్ మేనేజ్‌మెంట్ కరెక్ట్ ఉన్నా ఏం గాదు. కానీ మంచి స్ట్రాటజీ ఉండి రిస్క్ మేనేజ్‌మెంట్ తప్పున్నా ప్రాబ్లమే. కాబట్టి ఆల్వేస్ చూస్ ఎ గుడ్ స్ట్రాటజీ అండ్ ఆల్సో ఫాలో గుడ్ రిస్క్ మేనేజ్‌మెంట్. ఇవి 2 కంబైన్ చేసి ప్రాపర్‌గా ఫాలో అయితే మీరు ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతారు. డౌటే లేదు. ఓకే. సో, గైస్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ కమెంట్‌లో రిస్క్ అని టైప్ చేయండి. సో దట్ మీరు ఎంతమంది చూస్తున్నారు నా వీడియో అనేది నాకు కూడా తెలుస్తది. సో, నేను గూడా ఇలాంటి కంటెంట్స్ చాలా చేస్తా. మీకు గూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ సో దట్ ఆహ్, ఐ ఆల్సో ఫీల్ సో మోటివేటెడ్. సో, గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ యాస్ వెల్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్ ఫ్రమ్ మీ అండ్ కీప్ సపోర్టింగ్. సో, గైస్ థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఒకవేళ మీరు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉండకపోతే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టేసిన అక్కడికెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్నర్ కోడ్ అని ఉంటది. అక్కడ మీరు ట్రేడర్ 28 అని టైప్ చేసేస్తే మీరు నా వీఐపీ కమ్యూనిటీలో మీరు యాడ్ అవ్వచ్చు. ఓకే. ఫ్రీ కమ్యూనిటీ టెలిగ్రామ్‌ది కావాలి అన్న మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, గైస్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో. థాంక్ యూ.